ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఎవరిదో టీవీ ఛానల్లో మాట్లాడినటువంటి సందర్భంలో మోడీ మనకి శాశ్వత మిత్రుడు, ఈయన టెంపరీ మిత్రుడు చంద్రబాబు నాయుడు, కాబట్టి అతన్ని ఏదో జైల్లో వేసేయమని చెప్పి మీరు చెప్పకండి, ఇది పవన్ కళ్యాణ్ వెళ్ళి జగన్ని జైల్లో వేసేయండి అని చెప్పాడట. నాదెళ్ల మనోహర్ని కూడా వెంటబెట్టుకుని వెళ్ళాడట. ఆ సందర్భంగా అమిత్ షా ఈ మాట చెప్పారు. ఈ విషయాన్ని వాళ్ళ కోర్ కమిటీ మీటింగ్లో పవన్ కళ్యాణ్ మిగతా కోర్ కమిటీ సభ్యులకి ఏం జరిగిందో చెప్పండి అని నాదెళ్ల మనోహర్కి చెప్పారు. నాదెళ్ల మనోహర్ చెప్పారు ఇది అని చెప్పుకొచ్చారు. ఇవాళ నాదెళ్ల మనోహర్ దాన్ని ఖండించారు. అట్లాంటిది ఏం జరగలేదు, అట్లాగే ఏం చెప్పలేదని. ఫస్ట్ బేసిక్గా ఆయన చెప్పింది నిజం అనుకుందాం. నాగేశ్వర్ గారు చెప్పింది, పవన్ కళ్యాణ్ వెళ్ళి జగన్ని లోపలేమని ఏ కారణం మీద చెప్తారు? ఏమైనా కొత్తగా కేసులు ఏమైనా పెట్టారు జగన్ మీద? లేదు కదా, మరి ఎట్లా చెప్తారు? ఇంకోటి, అక్కడ జగన్ మీద పాత కేసులు, అది కోర్టు తీర్పులు చెప్తుంది కానీ ఎప్పుడు విచారణ చేయాలి ఏంటి అనేది కోర్టు చూస్తుంది. కానీ నరేంద్ర మోడీ అమిత్ షా అన్న కోర్టు క్లర్క్లా లెక్కలు చూసుకుని దాంట్లో వేయడానికి లేదా వీళ్ళు చెప్తే కోర్టులు చేసేసేటట్టయితే నరేంద్ర మోడీను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కేసులు ఫేస్ చేశాడు, అమిత్ షా హోంమంత్రిగా ఉన్నప్పుడే కేసులు ఫేస్ చేసి రాష్ట్ర బహిష్కరణకి గురయ్యారు కదా, మరి అప్పుడే చేయగలిగి ఉండేవాళ్ళు కదా వాళ్ళు, మరి ఎందుకు చేయలేకపోయారు? బేసిక్గా కోర్టులో ఉన్న కేసులు, జగన్ కేసులన్నీ కూడా సిబిఐ ఈడీ కేసులు, అందులో డిశ్చార్జ్ పిటిషన్లు ఆ పైన నడుస్తుంది. దాంట్లో ఏం చేస్తారు? ఇంకేం దొంగ కేసు పెడతారు వాళ్ళు. అసలు ఎందుకు చెప్పాలి? పవన్ కళ్యాణ్ రాజకీయం ఎదుర్కొంటాడు కానీ ఇది ఎందుకు చెప్తాడు ప్రాక్టికల్గా? ఇంకోటి, అమిత్ షా చెప్పాలనుకుంటే వీళ్ళకెందుకు చెప్తాడు ఆ ముక్క? అందులో ఆ పదవి ఏంటి? మనకి మంచి మిత్రుడు జగన్ అన్నాడని ఎందుకు చెబుతారు వాళ్ళు? ఒక ఆస్పెక్ట్ కరెక్ట్, క్లియర్ కట్ ఏంటంటే కాంగ్రెస్ వ్యతిరేకి, బద్ధ వ్యతిరేకి జగన్. ఆ ఆస్పెక్ట్లో చూసినప్పుడు జగన్ అనేటటువంటి వ్యక్తిని పాజిటివ్గానే చూసుకుంటారు వాళ్ళు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రభుత్వానికి మద్దతే ఇస్తున్నాడు అతను. దెన్ అతని వల్ల బీజేపీకి ఏం లాస్ లేదు. స్టాలిన్ లాంటోడు కాదు జగన్, కేసీఆర్ లాంటోడు కాదు జగన్, ఓ నవీన్ పట్నాయక్ లాంటోడు. అట్లాంటి వాడిని ఎందుకు వదులుకుంటారు? అలాగని దానికోసం పవన్ కళ్యాణ్ నిన్ను చంద్రబాబుని వదులుకుంటారా? కూటమి నుంచి బయటకు వస్తారా? పోనీ జగన్ అసలు పొత్తు పెట్టుకున్నాడు ఎప్పటిదాకా? పోనీ బీజేపీ పొత్తు పెట్టుకుందా జగన్తో? లేదు కదా. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే నాగేశ్వర్ గారు ఓ రాయేశారు, ఆయనకి ఎవరైనా చెప్పున్నారేమో, నాదెళ్ల మనోహర్ మీద కడుపు మండిన వాళ్ళు అట్లాంటి ఫీడ్బ్యాక్ ఏమన్నా ఆయనకి ఇచ్చారేమో, దాన్ని ఆయన నమ్ముండొచ్చును. ఒకటి మాత్రం ఖాయం, జగన్ని కేంద్ర ప్రభుత్వం, అంటే నా అభిప్రాయం ప్రకారం అయితే జగన్ని జైల్లో పెట్టమని చంద్రబాబు తరపున పవన్ కళ్యాణ్ వెళ్ళి మోడీకి, అమిత్ షాకి చెప్తాడని నేను అనుకోను. అంత సిల్లి రాజకీయం చేస్తాడు, అంత అసహ్యకరమైన రాజకీయం చేస్తాడని నేను అనుకోను. పవన్ కళ్యాణ్ స్టైల్ ఆఫ్ ఫంక్షన్, పవన్ కళ్యాణ్కి కోపం ఉంది, అతను రాజకీయంగా చూసుకుంటాడు కానీ మోడీ చేత దొంగ కేసులు పెట్టించాలని అనుకుంటాడని నేను అనుకోను. అతని బిహేవియర్ పరంగా చూసినప్పుడు తప్పుడు కేసులు పెట్టించే రకం కాదు అతను. ఇది అతని ఆస్పెక్ట్లో చూసి. ఇంకోటి, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఎందుకు పంపించాలి? ఆయనే వెళ్ళి అడుగుతాడు కదా కావాలనుకుంటే. ఏం చెయ్యాలన్నటువంటిది ఆ లడ్డూ కేసులోనూ ఇంకోటి ట్రై చేశారు, వర్కౌట్ కాలేదు. జగన్ని జైల్లో పెడితే అతనికి సింపతి తెచ్చిపెట్టినట్టు అన్నటువంటి చంద్రబాబు గారికి తెలియదు. ఆయన జైలుకి వెళ్ళి వస్తేనే కదా అధికారంలోకి వచ్చింది. జగన్ని జైల్లో పెట్టించాలని ఆయన ఎందుకు అనుకుంటాడు? జగను చంద్రబాబు గారిని కేంద్ర ప్రభుత్వం చేత పెట్టించాలా, రాష్ట్ర ప్రభుత్వంగానే పెట్టి ఇరుక్కున్నాడు. ఇప్పుడు ఈయన మాత్రం ఎందుకు పెడతాడు? పెట్టి ఎందుకు సీఎం చేస్తాడు జగన్ని? కాబట్టి చంద్రబాబు గారు అట్లా చేస్తారని కూడా నేను అనుకోను. కాబట్టి అనవసరంగా దాని చుట్టూతా కథలల్లుకోవడం, వైసీపీ వాళ్ళు సంబరాలు చేసుకుంటుంటే ఆ ఆర్తనాదాలు తెలుగుదేశం జనసేన నుంచి అవసరం లేదు. అది